మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వినాయకుడిని నిమజ్జనానికి తీసుకుని వెళ్తుండగా కొందరు ఎమ్మెల్యే సునీత ఇంట్లోకి బాణసంచా కాల్చివేశారు. అంతేకాకుండా ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులను బయటకి లాక్కొచ్చి కొట్టారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనను ప్రోత్సహించిన వారిని చర్యలు తీసుకోవాలన్నారు. నిన్న రాత్రి మా స్వగృహం పైన జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యానికి కూని అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే గుండాల రాజ్యమా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు మరి కనిపిస్తూ ఉంది. వినాయకుడిని తీసుకునేటువంటి సందర్భంలో పూజ చేసుకొని వాళ్ళు ఆ పటాకులు వాళ్ళు రోడ్ల మీద కాల్చుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఈరోజు కావాలని నిన్న మధ్యాహ్నం నుంచే ఏదో ఒకటి ఆలోచన చేసుకుంటూ కొంతమందిని ప్రోత్సహించి మా ఇంటి పైన దాడి చేయించడం జరిగింది. మా ఇంట్లో పడుకున్నటువంటి మా పిల్లలందరినీ కూడా కొట్టడం జరిగింది. ఈ దాడులు ఎందుకు, ఈ దాడుల వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ దాడులకు గల కారణాలు ఏంటి, వాళ్ళ ఆరాటం ఏంది, వాళ్ళ పోరాటం ఏంది, దేనికోసం ఇదంతా అంటే ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా ఇంటి పైన దాడి చేసినారంటే వాళ్ళ ఆలోచన ఏంటి అని చెప్పేసి మాకు అర్థమవుతుంది. దీని వెనకాల మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మా పిల్లల్ని మా ఇంట్లో లోపలికి వచ్చి పటాకులు కలిసి మరి గేట్ నూక్కొని వచ్చి మరి దర్వాజు పెట్టి పిల్లల్ని లేపి కొట్టినటువంటి వారిని గుర్తించి ఖచ్చితంగా మేము పేర్లు పిటిషన్ ఇవ్వడం జరిగింది రాత్రికి ఎస్ఐ గారికి. నా పేరు మణిదీప్ అక్బర్. నేను మెడమూలి ఇంట్లో నైట్ కూర్చున్నాము. మేము ఫ్రెండ్స్ అందరం ఎక్కడే ఉంటాము. సో నైట్ వాళ్ళు వినాయకుని తీస్తున్నారు. తీసిన సమయంలో గేట్ ముంగడ వరకు వచ్చి ఇక్కడ పటాకులు పెట్టారు. షార్ట్లు అవన్నీ పెట్టినా సరే మేము ఏం అనలేదు. తర్వాత మేము వాళ్ళు లోపల డోర్ ఓపెన్ చేసుకొని గేట్లు అనుకుంటూ వచ్చి లోపలికి పటాకులు తీసుకుని వచ్చేసరికి పెద్ద సౌండ్ వచ్చేసరికి మంటలు బాగా వస్తున్నాయని చెప్పేసి నేను ఒక్కనే ఉండే డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఏం చూస్తున్నారా, ఎవరికి ఫోన్ చేస్తున్నారా అని చెప్పేసి నన్ను ఒక్కని పట్టుకొని 4-5 వచ్చి కొట్టారు. అందులో పెద్దపట్లూరి భాస్కర్ రెడ్డి ఒకడు, గుంటల నరసింహారెడ్డి ఒకడు, నాగులూరి సుధాకర్ రెడ్డి ఒకడు, మంగళ రమేష్ ఒకడు, ఇట్లా 4 వచ్చి దాడి చేయడం జరిగింది. నిన్న రాత్రి ఏదైతే జరిగిందో మా శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దౌర్జన్యంగా అకారణంగా అన్యాయంగా కాంగ్రెస్ గుండాలు కొంతమంది కావాలని చెప్పి ఆమె ఉన్నదేమో అనే ఉద్దేశంతో హత్యా ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో ఇంటిపై దాడి చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆల్రెడీ సమస్యాత్మకమైనటువంటి గ్రామం అని కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. అయినప్పటికీ 2 కానిస్టేబుల్ ఒక జమీదార్ రావడం జరిగింది. వారిని కూడా దుర్భాషలాడుకుంటూ తోసేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఇంటిపైన గేట్ను దాన్ని ఇటుక పిల్లలతోని రాళ్లతోని కట్టెలతోని దాడి చేసి ఇంట్లో జొరబడి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను ఏదైతే చదువుకుందామని ఉన్నటువంటి పిల్లలను వారిని ఇష్టం వచ్చినట్టుగా చితకబాడడం